ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ అధ్యాయం క్షమించండి 4వ అధ్యాయము 6వ వచనాన్ని లేక 5వ వచనాన్ని, ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన మా ప్రియ పరమ తండ్రి, ఈ గ్రంథకర్తవైన ప్రభు మీతో మేము మాట్లాడుచున్నాం. నువ్వు మహోన్నతుడివి, మేము మట్టివారము. ఎప్పటికీ ఒప్పుకుంటున్నాం ప్రభువా, నేల మట్టుతో నీ రూపంలో చేసుకున్నటువంటి మా సృష్టికర్తవు. ఎప్పటికీ మీరు మా సృష్టికర్తే, మా తండ్రివి నాయన. అందుని బట్టి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గతించిన ఆదివారం నుండి ఈ బుధవారం ఈ గడి వరకు ఈ పగలంతా కాచి కాపాడి సాయంకాలం మందు నీ మందిరంలో నాయన మేము ఏర్పాటు చేసినటువంటి వారం మధ్యలో బైబిల్ స్టడీకి లేక మెసేజ్ స్టడీకి దేవ తీసుకొచ్చిన కొద్దిమంది బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు. వారి హృదయంలో నాయన ఏదో తెలుసుకోవాలనే ఆశ నాయన మీరు ఏర్పాటు చేస్తారు. నీకు స్తోత్రాలు. ఆ అన్వేషణ ఆశను బట్టి వారు నడిపించబడ్డారు మరియు నీ పరిశుద్ధాత్మయే నడిపించింది. అందరిని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. చదవబడిన వాక్యం దీవించండి, మాతో మీరు ఉండండి. ఈ బాప్తిసము గురించిన అన్ని కోణాల్లోంచి మేము బాగా స్టడీ చేయడానికి, ధ్యానం చేయడానికి మా సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము, ఆమేన్. దయచేసి కూర్చొని ప్రేరా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగాక. లేదా మనం బాప్తిసం గురించిన విషయాలు మనం ప్రారంభించాం. పోయిన వారమే ప్రారంభించాం. ఇంకా అది ముగించుకోలేదు. దాని మీదే మనము పూర్తిగా శ్రద్ధ పెడదామండి. దేవునికి స్తోత్రం కలిగాక. అయినటువంటి గొప్ప రచయిత లేదా గొప్ప శాస్త్రవేత్త ఏమన్నాడంటే, మనిషి ఎప్పుడు కూడా నేర్చుకుంటూ ఉండాలంటే అండి. కొత్తది ఏదన్నా వస్తుందా అని ఎదురు చూడాలట. మేము వినేసాం, వర్తమానం చదివేసాం, బైబిల్ చదివేసాం అనుకుంటే కాదు, కానీ ఇంకా అందులో నుంచి నేర్చుకోవాల్సింది ఏముంది. ఎప్పుడు ఐన్స్టీన్ ఉన్న ఆశ ఏంటంటే తాను గొప్పవాడి చెప్పాలంటే, కానీ ఇంకా నేర్చుకుని విద్యార్థిగా ఉన్నాడట. అది ఈరోజు పేపర్లో వచ్చింది, 7 పేపర్లో కూడా. అంటే కొత్తది తెలుసుకోవాలనే తపన ఇప్పుడు ప్రతి క్రైస్తవుడికి ఉండాలండి. అలాగే ఈరోజు కూడా ఓ మాట చదివాను ఒక చోట, ఏంటంటే పుస్తకాలు చదవటం అంటే మనం దీన్ని శరీర సంబంధం తీసుకున్న, ఆత్మీయ తీసుకున్న రెండింటికి వర్తిస్తుంది. బయట మామూలుగా పుస్తకాలు చదివితే జ్ఞాన హృదయం కలిగిద్ది. చదువుకుంటే కొన్ని పుస్తకాలు అంటే చెత్త పుస్తకాలు కాదు, కానీ మంచి జీవితంలో బాగా ఎదిగిన వారి పుస్తకాలు చదివితే, చెప్పాలంటే సక్సెస్ అయిన వారి పుస్తకాలు చదివితే, అంటే ప్రపంచానికి లోకానికి పనికొచ్చేవారు పుస్తకాలు చదివితే దాని అర్థం. ఉదాహరణకి అబ్దుల్ కలాం పుస్తకాలు చదివితే, ఉదాహరణకి కొంతమంది రచయితలు ఉన్నారు భూమి మీద, అయినటువంటి వాళ్ళు, కొంతమంది శాస్త్రవేత్తలు, గొప్ప రచయితలు, కవులు, రచయితలు రాసినటువంటి వారు. అలాగే మనం సిసి కొన్ని పుస్తకాలు చదివితే, వేమన పుస్తకాలు చదివితే, ఇలా కొంచెం ఏ పుస్తకాలు చదివినా దాని మీద మంచి జ్ఞానం వస్తుందండి. అలాగే ఆత్మీయంగా వచ్చినట్లయితే మనం చదవడానికి పుస్తకాలు చాలా తక్కువ ఉన్నాయి కదా ఏమండి. తెలుగు పుస్తకాలు ఉన్నాయి ఇప్పటికీ 300 పైన ఉన్నాయండి. మీలో కొంతమంది ఇలాంటి ట్యాబ్ ఒకటి రాబోతుంది, అంటే డబ్బులు కట్టారు కొంతమంది, వాళ్ళకి ఇవ్వబోతున్నాం. వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. సో మీతో పాటు నేను కూడా అమౌంట్ కట్టాను బట్టి వస్తుంది ఖచ్చితంగా. ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. సో ఇలా మన పుస్తకాలు చదవడానికి చూడండి. దానియేలు కూడా తెలుసా మీకు, దానియేలు కూడా ఇర్మియా రచించిన పుస్తకాలు చదివే కాలాన్ని గ్రహించగలిగాడు అంటాడు. అలాగే పౌలు కూడా చెప్తాడు ప్రత్యేకించి, పలానా చోట నాకు వస్త్రం ఉంది, దాంతోపాటు వచ్చేటప్పుడు కొన్ని గ్రంథముల పుస్తకాలు ఉన్నాయి, తీసుకురమ్మంటాడు. కాబట్టి ఇక్కడ పాత నిబంధనలో దానియేలైనా కొత్త నిబంధనలో అపోస్తులైనా చదవటానికి ఎక్కువ ప్రేరేపించబడనమాట. అంతేకాదు పౌలు గారు కూడా పత్రికలు స్వయంగా ఆయన చాలా సందర్భాల్లో జైల్లో ఉండి, కొన్ని చోట్ల అరణ్యంలో ఉండి రాసిన పత్రికలు ఇవి. ఈ పత్రిక రాసినప్పుడు వ్యక్తి అక్కడ లేడు, కానీ వ్యక్తి ఉన్నట్టే ఈ పత్రికలు ప్రభావం చూపేయంటాడు. అంతేకాదు పౌలు అంటాడు,
నేను రాసిన ఈ పత్రికలు మీరు చదివించుకున్న తర్వాత మీ పక్కనున్న క్రైస్తవ సంఘాన్ని కూడా పంపించి చదివించండి అంటాడండి. సో ఇప్పుడు చదవటం చాలా ముఖ్యమైన, మనం చదివేస్తాం కదా, అయిపోయింది మనంతా గొప్ప చదువులో అయిపోయింది, చదివేసి పక్కడేసాం మొత్తం. అంటే బతకడానికి చదివే చదువు అది కేవలం ఏ చదువైనా రేపొద్దున ఉద్యోగం చేయడానికి బతకడానికి తప్ప ఏమండి ఇంకో దాన్ని పనిచేయదండి. బట్ అలాగనే ప్రవర్త కూడా అంటాడు, విద్య నేను ద్వేషించట్లేదు కానీ ఏమండి అధికమైన విద్య జ్ఞానం ఎక్కువైతే దేవుడు ఎవడంటాడు ఒకసారి కొందరు వాడు దాని మీద ఆధారపడితే, సైన్స్ మీద ఆధారపడితే. కానీ కొన్నిసార్లు చదువు చాలా ప్రాముఖ్యమైనదండి. అందుకే మన అంబేద్కర్ బాగా ఇంత పొడుగు చదివాడండి. కొంతమంది వెనకలేటకి డిగ్రీలకి పేరు కన్నా పొడుగ్గా ఉంటాయి. కొంతమంది చదివే ఉద్దేశంతో చదివే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది పేరు కోసం చదివే వాళ్ళు ఉంటారండి ఆ డిగ్రీ కోసం. సో ఎవరినో ఒకడి మీద ఇచ్చించకుండా అనుకో పేరు కోసమో చదవక్కర్లేదు, కానీ తెలుసుకోవాలని మాత్రం ఐస్టైన్ చెప్పినట్టుగా ఏదో కొత్త విషయం తెలుసుకోవాలని ఉద్దేశం చదవటం వేరండి. అలా కొందరు చదవటం వల్ల కుటుంబానికి, గ్రామానికి, దేశానికి చాలా ఉపయోగపడతారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లలకి తల్లిదండ్రులు ఏమి ఇవ్వాలంటే ఆస్తులు ఇవ్వలేదు కానీ విద్య ఇవ్వాలంట, ముందు చదువు ఇవ్వాలంట. చదువు మన మధ్య కాలంలోనే ఎక్కడో ఏదో కాలేజీలో అంతా ఏకమై చెప్పుకున్న మాట ఏంటంటే రాష్ట్రానికి రాయితీలు కాదు కానీ బహుమతులు కాదు కానీ రాష్ట్రానికి ఉన్న పిల్లల భవిష్యత్తుకి బాగా విద్య ఇస్తే చాలు, బాగా చదువుకోవడానికి అవకాశం ఇస్తే చాలు, వారు గొప్పగా చదివి దేశానికి ఉపయోగపడతారని చెప్పి ఒక రిపోర్ట్ వచ్చింది ఈ మధ్యకాలంలో. సో అటు చూసినా ఇటు చూసినా ఇటు ఆత్మీయంగా చూసినా చదవటం చాలా ప్రాముఖ్యమైన భాగముగా ఉంది అనే విషయం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడండి. సో బైబిల్ బాగా చదవాలి. ఫస్ట్ నీ జీవితంలో బైబిల్ 66 పుస్తకాలు కంప్లీట్ చేయాలనే ఒక టార్గెట్ ఖచ్చితంగా నీ జీవితంలో ఉండాలన్నమాట. చనిపోక ముందే బైబిల్ నేను ఒకసారి పూర్తిగా చదవాలి అని ఒక పెట్టుకోవాలి నువ్వు జీవితంలో. క్రైస్తవుడిగా ఉండే దానికన్నా గ్రంథాన్ని బాగా చదవటం వల్ల దేవునికి దగ్గరగా జీవించడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గ్రంథము దేవుని మనసై ఉంది. గ్రంథము దేవుడు ఏమనుకుంటున్నాడో చెప్తుంది ఈ గ్రంథం అండి. ప్రపంచంలో ఏం జరగబోతుందో చెప్పే భవిష్యత్తు వార్త అంటాం చూడండి, అలాగే భవిష్యత్తు వాక్యం అన్నమాట, భవిష్యత్తు వాణి అంటాం చూడండి, భవిష్యత్తు సంబంధించిన వాక్యం అన్నమాట. జరిగిని చెప్తుంది, జరుగుచునే చెప్తుంది, జరగబోయే చెప్పే మహా గొప్ప చరిత్రమైనటువంటి పుస్తకం అనమాట ఇది. అందుకే ఎక్కువ చదవడానికి ఇష్టపడాలి, బైబిల్ చదవాలి. సో ఈ బైబిల్ మాత్రమే కాదు, కొంచెం హోంవర్క్ ఎక్కువ పెరిగింది మనకి, పుస్తకాలు కూడా వచ్చాయి మనకి. ఇప్పుడు వర్తమాన పుస్తకాలు ఉన్నాయి. తెలుగు పుస్తకాలు దొరికినంత వరకు జాగ్రత్తగా ఉంచుకుని చదివేటగా ప్రయత్నం చేయండి. ఏమంటారు? తెల్లబోయి చూడకండి, చదివేటకి ప్రయత్నం చేయండి. సమయం లేదా? నిజమే, సమయం లేదు. కానీ సమయం మన చేతిలో ఉందండి. కాలం, సమయం మన చేతిలో ఉంది. ఎందుకంటే మనమే దాన్ని ఉపయోగించుకోవాలి. మన సమయం పాడు చేసుకోవాలని మన చేతిలో ఉంది, దాన్ని బాగు చేసుకోవాలి, కాపాడుకోవాలని మన చేతిలో ఉంది. నిమిషాన్ని మనం కాపాడుకోవాలని ఉంది, లేదా పాడు చేసుకోవాలి. కొంతమంది సమయాన్ని పాడు చేసుకుంటారు, కొంతమంది సమయాన్ని ప్లాన్ చేసుకుంటారు, కొంతమంది సమయాన్ని విలువ తెలియక సమయాన్ని వృధా గాల్లో కలిపేస్తారండి. కానీ ఒకటి ప్రపంచంలో అతి ప్రాముఖ్యమైనది సమయం అంటే టైం. ఎందుకు? నిజమే, నిన్న దినాన్ని మనం తీసుకురాలేము. గంట క్రితం సమయం అని తిరిగి మన జీవితంలో ఎప్పుడు తీసుకురాలేమండి. డబ్బు తెచ్చుకుంటాం, ఆరోగ్యం తెచ్చుకుంటాం, సంతానం తెచ్చుకుంటాం, ఆస్తి తెచ్చుకుంటాం, కానీ సమయాన్ని మాత్రం తిరిగి మాత్రం తెచ్చుకోలేం. కాబట్టి మీ సమయాన్ని బుధవారానికి కేటాయించండి, బైబిల్ స్టడీకి కేటాయించండి. దేవునికి స్తోత్రం కలుగాక. సో జీవితంలో మీరు ఎంత బిజీగా ఉన్నా దేవునికి ఏమండి సమయం బైబిల్కి, వాక్యానికి దేవుని కేటాయించే ప్రయత్నం చేయండి. నాకైతే నా టయాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాను, నా టయాన్ని జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాను, జాగ్రత్తగా ఖర్చు పెడతాను అనమాట. అంటే ఎక్కడ ఎలా ఖర్చు పెట్టుకోవాలో నాకు బాగా దాని మీద ఒక గ్రిప్ ఉందన్నమాట అండి. సో ఉపయోగపడుతుంది మీకు. కాబట్టి మన సమయం ఇప్పుడు బుధవారం సమయం, ఈ సమయంలో బైబిల్ స్టడీకి ఈ సమయాన్ని కేటాయించండి. మహాపోతే గంటన్నర తప్ప అందుకంటే ఎక్కువ మనం ఇక్కడ కూర్చుంటలేదు. కాబట్టి గమనించాలి. సో బైబిల్ చదవండి, పుస్తకాలు బాగా చదవడానికి ఇష్టపడండి. రెండోది వినడానికి ఎక్కువ ఇష్టపడండి. చదవటం, వినటం, ప్రార్థించడం, ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనవి. చదవటం ఆపొద్దు,
ప్రార్థించిన ఆపొద్దు, వినటం కూడా ఆపొద్దు. మీరు వినే కొలిదే శక్తి వస్తాయి. వినేటప్పుడు ఈ సంగతులు వింటున్నప్పుడు మళ్ళా వినండి, మళ్ళా వినండి, మళ్ళా వినండి. ఎన్నిసార్లు విన్నా అది ఎనబుద్ధి అవుతుందండి మనకి. దీనికి మన ప్రవర్తన అంటాడు, ఇది మన జీవిత పుస్తకం అంటాడు, ఇది మన లైఫ్ స్టోరీ. అంతేకాదు, ఇది మన ఆల్బమ్ అంటాడు చోట. ఇదేంటండి? మన ఆల్బమ్. ఆల్బమ్ తెరిచినప్పుడు రకరకాల ఫోటోలు వచ్చినా కానీ నీ ఫోటో ఎక్కడ ఉందో అక్కడ ఆగుతావు నువ్వు. అంతేకాదు, మిగతా అన్ని స్పీడ్గా తీస్తావు, నీ ఫోటో వచ్చినప్పటికి స్లో అయిపోతావు. నాకు ఆ బలహీనత ఉంది, మీకు ఆ బలహీనత అసలు లేదు. ఉంది, ఒప్పుకోవాల్సిందే. ఎవరైనా తన సొంత ఫోటోని, సొంత ముఖాన్ని ఇష్టంగా బాగుందంటే పద్దాగా చూసుకుంటారు అనమాట. అలా మన ఆల్బమ్ అండి ఇది. మరి మన వాక్య విషయంలో విసుగు రాకుండా మన సొంత బొమ్మ, మన సొంత కార్యం, మన సొంత వాయిస్, మన సొంత చరిత్ర, మన సొంత జీవిత పుస్తకము వినటం విషయానికి కొద్దిగా వినడానికి ఇష్టపడమాట. కాబట్టి ఆ ఇష్టం వల్లే ఎప్పుడు కూడా కొత్త సంగతులకి ఇష్టపడండి. దేవునికి స్తోత్రం కలిగాక. మనం తీసుకున్న సబ్జెక్ట్ ఏంటంటే బాప్తిస్మం. దీంట్లో మారుమనసు చాలా ప్రాముఖ్యమైన భాగమైంది. మనం చెప్పుకున్నాం ఆల్రెడీ మారుమనసు. ప్రైజ్ ది లార్డ్. స్టార్టింగ్లోనే మనం మారుమనసుని చెప్పుకున్నాం. అంటే బాప్తిసానికి ముందు ప్రాముఖ్యమైనది ఏంటంటే మారుమనసు అనమాట. ఒక మెట్టు మారుమనసు అండి క్రైస్తవ జీవితానికి. చాలామంది మారుమనసు అనే దాన్ని తీసిపడేస్తారండి. కాదు, మారుమనసు అనేది జీవితకాలం పొందుతూనే ఉండాలండి. మనం మారుమనసు పొందేసాం అని అనుకోవట్లేదండి. పొరపాటున ఎవరైనా గట్టిగా మనం వాయిస్ చేసి ఏడిపించాం, బాధ కలిగింది, మనం వెళ్ళి పశ్చాత్తాపడి సమాధాన పడటం కూడా ఒక మారుమనసు అండి. అది లేదా మనం చర్చికి సరిగా రావట్లేదు, సరి చేసుకుని రావటం మారుమనసు అనమాట. సరిగా మన జీవితంలో ప్రార్థన సరిగా చేయట్లేదు, తగ్గిపోయింది అనుకోండి, సరి చేసుకుని పశ్చాత్తాపడి మళ్ళీ ప్రార్థన కొనసాగించడం మారుమనసు. సరిగా మన పాటలు ఏకీభించట్లేదంటే, ఏకీభిస్తున్నామంటే సరి చేసుకుని మళ్ళీ మనం ఎప్పటికప్పుడు మారుమనసు పొందుతూనే ఉన్నామంట. సో ఇంతగా వాట్ ఈస్ ద రిపెండ్ ఏంటి మారుమనసు అంటే? రైట్ వేలోకి రావటమే మారుమనసు అంటాడు. ఎందుకని టర్న్ అన్నాడు ఇంగ్లీష్లో. టర్న్, తిరుగుట అనమాట అండి. అంటే యోధా మతంలోంచి యేసుప్రభు స్వరం విని, ఎన్నో జాతికినండి, యోధా మతంలోంచి యేసుప్రభు స్వరం విని ఆ శిష్యులు యోధా మత మార్గాన్ని విడిచిపెట్టి యేసుని వెంబడించడమే మారుమనసు అండి. అర్థమైంది? ఇప్పుడు ఈరోజు సంఘశాఖ ఆచార కార్యాలను విడిచిపెట్టి వాక్యం వర్తమానం వైపు తిరుగుటయే మారుమనసు అండి. సో తిరిగేసాం అయిపోయింది కాదు, జీవితకాలం ఈ మారుమనసు ఏ విషయాలు పొందాలనేది ఖచ్చితంగా మన జీవితకాలం పొందునేవాడు అనమాట అండి. సో మొదటి మారుమనసు మనం కొంచెం ఆలోచించినట్లయితే దైవ చిత్తానుసరణ దుఃఖముతో వచ్చే మారుమనసు అండి. అది బైబిల్ చెప్తుంది, దైవ చిత్తానుసరణ దుఃఖము రక్షణార్థమైన మారుమనసు. అంటే ఇప్పుడు ఎలాంటి మారుమనసు కావాలి? మనిషి బయట కూడా మనిషి మారుమనసు పొందుతున్నాడు అండి, కానీ రక్షణార్థమైన మారుమనసు పొందట్లేదు సుమా. అది డిఫరెంట్ ఇక్కడ. సో మనసు మార్చుకోవడం అంటే ఇందా చెప్పినట్టుగా జనరల్గా అందరూ చేస్తారు ఆ పని. చాలామంది బయట వ్యక్తులు, క్రీస్తుకి బయట ఉన్నవాళ్ళు, క్రైస్తత్వకు బయట ఉన్నవాళ్ళు చాలామంది సున్నితంగా సాత్యంగా ఉండి పశ్చాత్తాపడి ఏడ్చి చక్కగా ఎఫెక్షన్తో ఎమోషన్తో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మార్చుకున్న వాళ్ళు బయట చాలా మార్పుతున్నది, కానీ అది రక్షణార్థమైన మారుమనసు కాదు. కానీ ఇక్కడ క్రైస్తవం వచ్చేసరికి ఒకడు సువార్త విని, వాక్యం విని, వాక్యము ద్వారా నొచ్చుకుని, చెప్పాలంటే సువార్త సొరక పొంది, మెలుకు చేయబడి, పశ్చాత్తాపడి, సువార్త ఏం చేస్తుంది? క్రీస్తుని బయలుపరుస్తుంది. నీ స్థానంలో క్రీస్తు చనిపోయాడని చూపిస్తుంది. లేఖనం ప్రకారం చనిపోయను, పాతిపెట్టబడిను, తిరిగి లేచును అనేది సంపూర్ణ సువార్త. లేచుడు అనేది పునరుద్ధాన సువార్త, పాప క్షమాపణ సువార్త, రక్షణ సువార్త, విమోచన సువార్త, మారు మనసు గురించిన సంగతుల గురించిన సువార్త, రాజ్యం గురించి సువార్త బోధించబడుతుంది. అంటే అన్నీ బోధించబడుతున్నాయి. అలా వాక్యం విని పశ్చాత్తాపడుతున్న ఒక వ్యక్తి, ఒక పాపి పశ్చాత్తాపడి మారు మనసు పొందుట ద్వారా ఆ మారు మనసు ఎక్కడ తీసుకొస్తుందంటే రక్షణకు తీసుకొస్తుంది అనమాట. ఇది క్రైస్తవ జీవితంలో జరగాల్సిన కార్యం అండి. చాలామంది అంటారు మేము పుట్టు క్రైస్తువులు అంటారు. పుట్టు క్రైస్తువులు కూడా మారు మనసు పొందాలి. మొన్న ఎవరు అన్నారు, బ్రదర్ నేను వర్తమానంలో పుట్టాను. వర్తమానంలో పుట్టిన, క్రైస్తత్వంలో పుట్టిన, సంఘ కాపరకు పుట్టిన, సంఘంలో పుట్టిన, విశ్వాసులు పుట్టిన ప్రతివాడు పాపి. జన్మతో మనిషి పాపి.
తల్లిదండ్రులు పరిశుద్ధులై ఉండి మారుమనసు పొంది రక్షణ పొంది యథార్థంగా పరిశుద్ధాత్మ రోజు పొందుకున్న ఆ వాళ్ళలో పుట్టిన కుమారుడు కుమార్తె కూడా పాపి. ఇది ఇంకా అర్థం కాదు చాలామందికి అండి. నేను పుట్టి క్రైస్తవుని, నేను పుట్టి క్రైస్తవుని, నేను వర్తమానంలోనే పుట్టడమే వర్తమానం పుట్టాను. నో 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 నో. పుట్టడం పాపముతో పుట్టాడు మనిషి. ఎక్కడో ఒక చోట మారు మనసు రక్షణార్థం విని మార్పు చెంది 12 ఏళ్ళ తర్వాత మారు మనసు పొంది వాక్యం తెలుసుకుని బాప్తిస్మం పొందుట అనేది రక్షణ తీసుకొచ్చే కారమట. సో ఆ మార్గంలో రాకుండా ఏ వ్యక్తి కూడా అసలు పుట్టడమే లేదు క్రీస్తులోనండి. మారు మనసు పొందడం ద్వారా పుట్టుట అని జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మారు మనసు అనేది ఒక విధంగా చెప్పాలంటే కొత్త జన్మ కూడా చెప్పాడు ప్రవక్త. న్యూ బర్త్, కొత్త జన్మ అన్నాడండి. అంటే కొత్తగా జన్మించడం అనమాట అండి. సో ఈ మార్పు, ఈ మారు మనసు, ఈ కొత్త జన్మ లేకుండా రక్షణార్థమైన మారు మనసు కూడా రాకుండా, మారు మనసు పొందడం వేరు, సువార్త విని పశ్చాత్తాపడి చేసుకుని రక్షణార్థమైన మారు మనసు పొందడం వేరు. అలా బైబిల్లో చాలామంది వాక్యం విని రక్షణార్థమైన మారు మనసు పొందిన వాళ్ళు మనకు జక్కే కనిపిస్తాడు, మనకి తర్వాత సమరస్య కనిపిస్తుంది. అట్లా చాలా సందర్భాల్లో ప్రజలు కనిపిస్తారు బైబిల్లో. అలాగే మన జీవితాలు కూడా ఎక్కడో చోట వాక్యం విని పట్టబడి అక్కడ పశ్చాత్తాపడి రక్షణార్థమైన మారు మనసుతో క్రీస్తులకు వచ్చిన కార్యం కనిపిస్తుంది అనమాట. సో బాప్తీసానికి ముందు ఈ మారు మనసు అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. సో మారు మనసు లేని జీవితాలు ఈనాడు చాలా మందిలో కనిపిస్తుందండి. క్రిస్టియనిటీలు ఎక్కువ, క్రైస్తవులుగా ఉన్నాం అనే ఒక దృక్పథమే తప్ప లోపల వాక్యానుసారమైన రక్షణార్థమైన మారు మనసు లేకుండా బతికేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారన్నమాట అండి. సో మారు మనసు లేకపోయినా వారు క్రైస్తవుల, మారు మనసు లేకుండా వారు క్రీస్తు చెందినవారంటే క్రీస్తు అయితే ఒప్పుకోడండి. క్రీస్తు అయితే కొత్తగా జన్మించిన వారినే నా వారిని ఒప్పుకుంటాడండి. చూడండి, ఒక వాక్య భాగం తెలియజేస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయంకి వచ్చినట్లయితే 4వ వచనం 11వ వచనం గమనించండి. ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చాను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించెదరో వారందరికీ, అనగా 12వ వచనం, తన నామమునందు విశ్వసించిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాడు. దేవుని పిల్లవడానికి అధికారం ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? ఆయన అంగీకరించి తన నామమునందు విశ్వసించిన వానికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాను. వారు దేవుని వలన పుట్టినవారే. ఎవరైతే విశ్వసించారో, ఎవరైతే ఆయన నామమునందు విశ్వసించి ఆయన అంగీకరించారో, ఒక్కడో విశ్వసించాలన్నా అంగీకరించాలన్నా సువార్త అనే మార్గములో తప్ప, జన్మించడం ద్వారా, సంఘంలో ఎదుగుట ద్వారా, ఒక సండే స్కూల్లో ఉండడం ద్వారా, క్రైస్తవ కుటుంబంలో ఉండడం ద్వారా కాదు, కానీ సువార్త ద్వారా ఎక్కడో చోట వారు క్రీస్తుని వారు ఆయన నామమును వారు అంగీకరించవలసి ఉన్నది. అది వ్యక్తిగతమైనటువంటి కార్యము, వ్యక్తిగతమైన కార్యం అనమాట. అంటే దేవునికి నీకు మధ్య జరిగేటువంటి ఒక సున్నతి కార్యం అని చెప్పొచ్చు దాన్ని. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నాతో ఉన్నారా? దేవుని పిల్లలకు అధికారం అనుగ్రహించాను. వారు దేవుని వలన పుట్టినవారే కానీ రక్తము వలనైనను, శరీరచ్చు వలనైనను, మానుషిచ్చు వలనైనను పుట్టినవారు కారు. ఇలా వచ్చిన వారే, మారు మనసు పొందిన వారే, ఇలా వచ్చిన వారే దేవుని సంతానం లేక దేవుని పిల్లలు. దేవుడు వారిని ఒప్పుకుంటున్నాడండి. మరి ఇలా లేనివారు పేరుకే తప్ప వాళ్ళు ఆ దినమున వాళ్ళు ఆయన నామాన్ని బట్టి ఎన్ని కార్యాలు చేసినా, ఎన్ని కార్యాలు పొందుకున్నా, దెయ్యాలు పోగొట్టినా, అద్భుతాలు చేసినా, ప్రవచనాలు చేసినా, ఇవన్నీ జరిగినా ఆయన ఒకటే చెప్తాడు, మీరెవరో నేను ఎరగను. ఆయన గుర్తించినది వాక్యము ద్వారా గుర్తిస్తున్నాడు. క్రైస్తవుడు కూడా ఆయన్ని వాక్యము ద్వారానే అంగీకరించాలి. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి దేవుని పిల్లలటకు అధికారం ఇచ్చాడు. వారు దేవుని వలన పుట్టినవారే. అంటే దేవుని వల్ల పుట్టడం ఏంటండి? అదే సువార్త విన్నప్పుడు, సువార్త అనే వాక్యం విన్నప్పుడు, సువార్త బాణాలు గుచ్చుకున్నప్పుడు, సువార్త మంట వచ్చి దహించినప్పుడు ఏమవుతుందంటే ఆ పాత మనిషి మార్పు చెంది ఏమంటాడంటే కొత్తగా జన్మిస్తాడు అనమాట అండి. అంటే దేవుని వాక్యము ద్వారా పుట్టుట. దీన్ని ఏమన్నాడు యేసుక్రీస్తు వారు? పైనుండి పుట్టుట అన్నాడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం చూడండి. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగానే కట్ట చూడండి, పుట్టినవాటి కిందే ఉంది. పైనుండి, కొత్తగా అనే పదానికి ఇంకో అర్థం ఏంటి? మారు మనసుకి పదం ఏంటి? ఇప్పుడు
కొత్తగా జన్మించుట. కొత్తగా అంటే అర్థం ఏంటి? దేవుని మూలంగా పుట్టుట. దేవుని ద్వారా పుట్టడం ఏంటి? పైనుండి పుట్టుట. అసలు పైనుండి పుట్టడం ఏంటి? పైనుంచి వచ్చిన వాక్యము ద్వారా జన్మించుట. క్లారిటీ వచ్చింది మనకి ఇప్పుడు. ఈ పైనుండి వచ్చిన వాక్యం ద్వారా జన్మించకుండా అసలు వాక్యం కాని దాంతో చాలామంది జన్మించేస్తున్నారండి. అంటే వారికి అసలు మారు మనసు లేకుండా పొలోమని లోపలికి వచ్చేస్తారు, క్రైస్తవంలోకి వచ్చేస్తారు. ఇక కొన్ని చోట్ల అయితే నిజంగా ఒక ప్రాంతం అయితే ఎలా ఉందంటే జస్ట్ విగ్రహాలలోంచి మారి శుక్రవారం ఉపవాసము ఇక్కడ శుక్రవారం చేయడం అనమాట అండి. అక్కడ చేసే భక్తిని జస్ట్ ఇక్కడ కూడా చేయటం అంతే, పేర్లు మారుతాయి అంతే. భక్తి విధానం అంతా, ఆ అలవాట్లు, పద్ధతులు, కార్యాలు, ముహూర్తాలు, ఏమండి, కొబ్బరికాయలు, అరటిపండ్లు, కొవ్వొత్తులు, కార్యక్రమాలు అన్నీ ఒకలా ఉంటాయండి. ఎందుకు అలా ఉన్నారంటే పైనుండి వారు జన్మించలేదు కాబట్టి. ఆ మాట వాళ్ళతో చెప్తే ఒప్పుకుంటారా? మీకంటే మీరు సూపర్ అంటారు వాళ్ళు. మళ్ళీ పైనుంచి పుట్టిన వారి విధానం ఎలా ఉంటారంటే చిన్న క్రీస్తులు అండి వాళ్ళందరూ కూడా. చిన్న క్రీస్తులు అనమాట వాళ్ళు. ప్రభువు నామన మహిమకులు గాక. వారు ఇతరులకు హాని చేయరండి, కానీ ఇతరుల చేత వారు యోసేపు వలె శోధించబడతారు. ఏమండి, యోసేపు వలె శోధించబడతారు, క్రీస్తు వలె శోధించబడతారు, అపోస్తలుల వలె శోధించబడతారు. బైబిల్లో ఆ యొక్క పాత నిబంధనలో మొదటి వ్యక్తి ఏబేలుకి వచ్చిన శోధన వల్లే, యోసేపుకి వచ్చిన శోధన వల్లే, అపోస్తలులకు వచ్చిన శోధన వల్లే, దానియేలుకు వచ్చిన శోధన వల్లే వాళ్ళు ఎప్పుడు ఆ శోధన గుండా ఇతరుల చేత బాధించబడుతూ నలుగొట్టబడుతూ ఉంటారు అన్నమాట వాళ్ళు. కానీ వాళ్ళ వలన ఇతరులు నలుగొట్టబడరండి. ఇది పైనుంచి పుట్టిన వారి జీవితాల్లో ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి ఇక్కడ మారు మనస్సు అనేది కొన్ని సంఘాలకు అసలే ఆ మారు మనసు ఉంటుంది పోతుందని తీసిపడతారు కొందరండి. కొన్ని సంఘాలు అంటే మారు మనసుకి వాల్యూ లేదండి. మారు మనసు ఎవరికి కావాలండి? మారు మనసు కాదు, ముఖ్యం కావాల్సింది అంటాడు. కాబట్టి ఖచ్చితంగా ఒక్కడు మారు మనసు పొందాడు అంటే, క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించాడంటే, ఆయన నామం ధరించడానికి నీటి వద్దకు వచ్చి బాప్తిస్మం కార్యం రెండో కార్యం అన్నమాట అండి. సో ఇక్కడ మారు మనసు సరిగా ఉంటేనే దాని అర్థం పైనుండి పుట్టుట, కొత్తగా జన్మించుట, అవునండి, దేవుని వల్ల పుట్టుట. ఇంకొక చోట ఇంకొక పదం ఇచ్చాడు, ఎవరు ఇంకొక పర్య పదం ఇచ్చాడు, పేతురు గారు ఇచ్చాడు మాట. బైబిల్లో మనకి పేతురు గారు ఉన్నారు కదా, ఆయన ఇచ్చాడు. మొదటి పేతురుకి వచ్చినట్లయితే లేక రెండో పేతురుకి వచ్చినట్లయితే పేతురు చెప్తూ ఉంటాడు అక్కడ, ప్రభు నన్ను మహిమ కలుగాక. రెండవ పేతురు అండి, మొదటి అధ్యాయము 21వ వచనమండి. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం నేను చూసుకుంటున్నాను. సరైన వాక్యము నేను చూసుకుంటాను ఒకసారి. చూడండి, ఆ వాక్యం కాదు, ఈ వాక్యకి వద్దాం మనం. చూడండి, కొరింథీ పత్రిక రాసిన పత్రిక చూడండి. కొరింథీ రాసిన పత్రికలో దేవునికి స్తోత్రం కలుగాక. పేతురు రాసిన మొదటి పత్రికలో ఉందండి. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం చూడండి, 21వ వచనం చూడండి. 21 లేక 22లోకి వచ్చేద్దాం మనం. అక్కడికి ఉంది, మీరు క్షయబీజము నుండి గాక, చూడండి, శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా
అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు. ఇక్కడ పుట్టింపబడిన విధానం ఏంటంటే దేవుని వాక్యం మూలముగా. దేవుని వాక్యం ఎలాంటిది? అక్షయ బీజము నుండి. అంటే దేవుని వాక్యము ఎలాంటిదంటే అక్షయ బీజం. బీజం అంటే విత్తనం, అక్షయం అంటే లైముకనది. అంటే దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు గనుక. అంటే పుట్టిక పైనుంచి పుట్టడం, దేవుని వల్ల పుట్టడం. ఇదేంటంటే జీవము గల వాక్యము ద్వారా జన్మించటం అండి. శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు అన్నాడు. అంటే ఇలా పుట్టాలట పుట్టిక. కాబట్టి దేవుని వలన పుట్టుట, దేవుని ద్వారా పుట్టుట, దేవుని వాక్యం మూలంగా జన్మించుట, అక్షయ బీజం నుండి పుట్టుట, ఇవన్నీ పర్యాపదాలు. టోటల్గా క్రైస్తవుడు భూమి మీద ఉన్నప్పుడు దేవుని వాక్యం ప్రకటించబడుతుండగా ఎవరైతే వాక్యంని వారు నిజంగా జన్మిస్తారో వాళ్ళని వాక్య మూలంగా అంటారు, దేవుని మూలంగా అంటారు, పైనుండి పుట్టినవారు అంటారు. ఏమండి, వారు కొత్తగా జన్మించిన వారు అంటారు. పాత విషయంలో చనిపోయి వారు కొత్తగా బ్రతికారని చెప్తారన్నమాట. క్రీస్తు విషయంలో వారు చనిపోయి, లోక విషయంలో వారు చనిపోయి, క్రీస్తులు వారు మళ్ళీ బ్రతికారన్నమాట. దేవునికి మహిమకలు గాక. సో ఈ మారు మనసు చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు చెప్తానంటే ఈ విషయాలు ముందు మీకు తెలియాలి. రెండోది మీ ద్వారా బయటికి వెళ్ళాలి. ఈ స్టడీ ఏంటంటే ముందు మనకు తెలియాలి, అంటే మీకు తెలియాలి. మీ ద్వారా ఈ మారు మనసుకు వచ్చిన సబ్జెక్టు మీ ద్వారా సువార్తకి స్త్రీలు పురుషులు మీ ద్వారా బయటికి వెళ్ళి ప్రజలకి ఇది చేరవేయాలండి. ఇది ఈ స్టడీ. దేవునికి మహిమకలు గాక. సో తర్వాత ఏంటంటే బాప్తిసం అంటే చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. జస్ట్ మీకు జ్ఞాపం చేస్తాను. బాప్తిసం అంటే కరెక్ట్గా 3 అర్థాలు ఉన్నాయండి. 3 అర్థాలు. బాప్తిసం అంటే పాతి పెట్టబడుట. ఇది కూడా వాక్య ప్రకారమే సుమా. రోమియోలు రాసిన పత్రిక 6:3 ప్రకారముగా బాప్తిసం అంటే పాతి పెట్టబడుట. మార్కు సువార్త 7:4 ప్రకారముగా నీళ్లతో కడగబడుట. మూడో ఆధారం మత్తయి సువార్త 3వ అధ్యాయము 6+11 మరియు 16. ఈ ఆధారాలు చూస్తే బాప్తిసం అంటే ముంచుట అని అర్థం అనమాట. రికార్డింగ్ ద బైబిల్, వాక్యము ద్వారా, బైబిల్ ద్వారా ఇది రుజువు చేయబడింది. అంటే బాప్తిసం అంటే అర్థం ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ పాతి పెట్టబడటం అర్థం ఉంది ఒక అర్థం. ఇంకో అర్థం ఏంటంటే నీళ్ళలో కడగటం అని అర్థం ఉంది. ఇంకో అర్థం ఏంటంటే ముంచటం అని అర్థం ఉంది అనమాట. అసలు చాలామందికి అసలు బాప్తిసం కోసం అవగాహనే లేదండి. మీరు బయటికి వెళ్ళి అడిగితే చాలామంది క్రైస్తవులకి బాప్తిసం గురించిన అవగాహన లేదు. రెండోది మారు మనసు గురించిన అవగాహన కూడా వారికి అసలు రక్షణార్థమైన మారు మనసు ఏంటో కూడా తెలియదు. పైనుండి పుట్టడం అంటే కూడా ఏంటో తెలియదు. అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు ఏంటి, ఎవరు ఎలాగుంటారో కూడా వారికి తెలియదు అన్నమాట అండి. అందుకే ఈ లోకం అనే భయంకరంలో దేవుడు పైనుంచి కొందరిని ఏం చేస్తాడంటే పట్టుకున్నాడు. లేకపోతే చెప్పాలంటే అది ఒక పెద్ద మ్యాగ్నెట్ అనమాట. పెద్ద మ్యాగ్నెట్ అండి. ఆ మ్యాగ్నెట్ ఎవరినో ఒకరిని ఆకర్షిస్తున్నాడు అంటాడు కదా, నా తండ్రి ఆకర్షించగా ఎవరిని వద్దకి అలా వచ్చేవాడు పైనుండి పుట్టినవాడు. మీరందరూ అలాగే వచ్చారు నమ్ముతున్నారండి, ఇంక్లూడ్ మీ. మనం అలాగే వచ్చామండి. దేవుని నామమున మహిమకలు గాక, స్తుతికలును గాక. సో బాప్తిసం అంటే అర్థం మీకు అర్థమైపోయింది. సో మీ నుంచి బయటికి వెళ్ళాలి. ఇప్పుడు సువార్త ఎక్కడుంది? సువార్త రాజ్య భారం లేక రాజ్య యొక్క తాళపు చెవులు, దావీదు ఇంటి తాళపు చెవులు ఎక్కడున్నా భుజం మీద ఉంది. భుజం ఎవరు తెలుసా? భుజం అనగా సంఘమే. కాబట్టి మీరు మోసుకుపోవాలండి. మోస్తూనే ఉండొద్దు, మోసుకుపోతూ ఉండాలి. ఇక్కడే మోయటం కాదు, మీరు ఇక్కడి నుంచి మోసుకుపోవాలి బయటికి అండి. అప్పుడు అనేకులు వచ్చే అవకాశం ఉందన్నమాట. సో అభివృద్ధి అవ్వాలి, సంఘం అభివృద్ధి అవ్వాలి కదా. బాప్తిసం విషయంలో పూర్తి గ్రిప్ సంపాదించండి మీరు బైబిల్ ప్రకారంగా. సో మారుమోసుకొని చెప్పుకున్నాం, బాప్తిసం అంటే చెప్పుకున్నాం. తర్వాత కింద పెట్టి చెప్పుకున్నాం, బాప్తిసం ఎవరు తీసుకోవాలి కూడా చెప్పుకున్నాం. మీకు జ్ఞాపం చేస్తున్నాను. బాప్తిసం ఎవరు తీసుకోవాలి? దీనికి మళ్ళా 5 ఆధారాలు ఉన్నాయండి బైబిల్ ప్రకారముగా. బాప్తిసం అంటే ఎవరు తీసుకోవాలో అనేది కూడా బైబిల్లో చాలా స్పష్టంగా ఉందన్నమాట. ఎప్పుడు తీసుకోవాలంటే చూడండి, ఈ బాప్తిసం ఎవరు తీసుకోవాలంటే ఇక్కడ మత్తయి సువార్త 3:2 ప్రకారంగా మారు మనసు పొందిన వారే తీసుకోవాలని ఉంది. బైబిల్ చాలా స్పష్టంగా ఉంది. అంటే ఎవరు పడతారు బాప్తిసాలు? కానీ పెళ్ళికి బాప్తిసం తీసుకుంటారు కొంతమంది, పెళ్లి నిమిత్తం పొందే బాప్తిసాలు ఉంటాయి. ఎన్ని సంఘాలు లేవండి అలాగా. 3 వారాల్లో పెళ్ళి అనుకుంటే ఖచ్చితంగా 3 వారాలు వచ్చేయాలి. 4వ వారాన్ని ముంచేస్తాడు పాస్టర్ గారు.
ఇక ముంచిన తర్వాత ఏంటంటే పెళ్ళికి ముందు బాప్తీసం ఇవ్వటం అనే కార్యక్రమం అసలు బైబిల్లోనే లేదు. అంటే మనుషులు కలిపిన పద్ధతులు, ఇది దేవునికి సంబంధం లేని కలిపిన బోధలు, కలపత బోధలు అన్నమాట అండి. ఇవే సాగుతున్నాయి బయట. ప్రజలకు కూడా ఎవడో అడిగేవాళ్ళు లేడు, తెలుసుకోని అసలే అయిష్టం చెప్పినట్టుగా తెలుసుకోవాలనే ఆశ తపన లేదు జనాలకి. అసలు ఈ బాప్తీసం సంగతి ఏంటో, దీని సంగతి చూద్దాం అనేవాడు కావాలి అసలే క్రైస్తత్వంలో. మా అయ్యగారు ఏం చెప్పారు అది కాదు, అసలు బైబిల్ ఏం చెప్తుందో అని అన్వేషణ చేసేవారు కావాలి ఈ రోజుల్లో. అలాంటి వారిలో ఒకరిగా మీరు ఉండటం నాకు ఇష్టమండి. దేవునికి మహిమ కలుగాక. ఈరోజు బయట క్రైస్తవులకి మారు మనసు గురించి కానీ, బాప్తీసం గురించి కానీ, దాని వివరం గురించి కానీ, అసలే ఎవరు తీసుకోవాలి, ఎవరు అర్హులో అదంతా వారికి అనవసరం. ఇచ్చేవాడికి లేదు, తీసుకునేవాడికి లేదు, సాగిపోతుంది అనమాట. అలాగా ప్రజలు వెళ్ళిపోతూ ఉన్నారండి. అందుకే జనుల మధ్య సరైనటువంటి రక్షణ కార్యం చూడలేకపోతున్నామండి. వాళ్ళు ఎక్కువ శాతం ఉంది. సో మారు మనసు పొందిన తర్వాతే తీసుకోవాలి. ఎందుకని ప్రతి బోధకుడు ముందు మారు మనసు కోసం మాట్లాడిన వ్యక్తి బాప్తిమిచ్చేవాళ్ళు, బోధకుల్లో బాప్తిమిచ్చేవాడు ఒకడు అనమాట. ఎత్తడే ముందు మారు మనసు పొందండి అని చెప్పుకొచ్చాడు. తర్వాత ఆ విధానం తీసుకొస్తుంటే మరి మారు మనసు పొందండి అనేది యేసు ప్రభు కూడా బోధిస్తాడు. తర్వాత మనం ఇంకా చెప్పాలంటే బాప్తీసానికి ముందు మారు మనసు పొందిన తర్వాతే పొందాలనేదే కరెక్ట్. అంటే మారు మనసు లేకపోయినా కూడా పొందొచ్చు. అంటే ఈరోజు పెళ్లి నిమిత్తం ఇచ్చే బాప్తీసం అసలు లెక్కలో లేదని చెప్పాలి, దేవునిలో లేదని చెప్పాలండి. అది సంఘం పెట్టుకున్న ఆశ్చర్యం, సంఘం పెట్టుకున్న సిద్ధాంతం. పెళ్ళికి సంబంధించిన బాప్తీసాలు అసలే బైబిల్కి సంబంధించిన బాప్తీసాలు, కలిపిన బాప్తీసాలు, అది సొంత బాప్తీసాలు అన్నమాట. బిడ్డ పుట్టగానే మళ్ళీ పల రోజున చచ్చి తీసుకురాగానే చిన్నపిల్లలకు బాప్తీసం ఇచ్చేస్తుంటారు కొందరు. కాబట్టి ఇక్కడ మారు మనసు ఉన్నవారే పొందాలట ఒకటి. రెండో ఆధారం మత్తయి 3:6 ప్రకారంగా తమ పాపాలు ఒప్పుకున్నవారు పొందాలట. అసలు మారు మనసు పొందాలి, అందులో పాపాలు ఒప్పుకోవాలి. మూడోది రోమపత్రిక 10:8-9 ప్రకారముగా హృదయంలో విశ్వసించి యేసు ప్రభువని రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకుని వారు పొందాలట. హృదయంలో విశ్వసించాలి, నోటితో యేసు ప్రభువుని ఒప్పుకోవాలి, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకుని తీరాలట. హృదయంలో ఒప్పుకోవాలి, నోటితో కూడా ఒప్పుకోవాలి. ఆ రెండు జరగాలి. అది మూడో సాక్ష్యం. నాలుగోది అపోస్తలుల గ్రంథము 8:39 ప్రకారంగా మారు మనసు పొంది, కింద ఏమందంటే పుట్టినట్లో దేవుని తట్టు తిరిగి పూర్ణ హృదయముతో నమ్మి యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించిన వారై ఉండాలంటాడు. ఎంత స్పష్టంగా ఉందో చూడండి బైబిల్లో. అంటే ఒక వ్యక్తి మాకు బాప్తీసం కావాలని అడిగితే, ఒకడు బాప్తీసం పొందాలంటే బాప్తీసం ఎవరు తీసుకోవాలి, బాప్తీసం ఎవరు అర్హులంటే ఖచ్చితంగా మారు మనసు పొంది ఉండాలి, వారు తమ పాపాలు ఒప్పుకుని ఉండాలి, హృదయంలోను నోటితోనూ ఒప్పుకుని ఉండాలి. నాలుగో ఆధారము మారు మనస్సు పొందటం అంటే దేవుని తట్టు తిరగాలి, హృదయముతో నమ్మాలి. ఏమనంటే యేసు దేవుని కుమారుడని విశ్వసించాలంటండి. ఈ క్రియ జరగకుండా, అసలు ఈ విధానం లేకుండా పొలోమని ముంచేయటం, పొలోమని బాప్తిసం పొందడం జరుగుతుందంట. అంటే తప్పుడు కార్యం జరుగుతున్నాయన్నమాట. అంటే ఎలా చేసినా పర్లేదులే రక్షణ పొందేస్తారనుకుంటే కనుక దేవుడు అన్యాయస్తుడు అవుతాడండి. ఒకరికొకలా చేసి ఒకరు ఇంకోలా చేసేటువంటి వాడు అడుగుతాడు, అప్పుడు దేవుడు అన్యాయస్తుడు అవుతాడండి. దేవుడు తన క్రమాలు ఎప్పుడు మార్చడంటండి. ఒకవేళ మార్చేస్తే కనుక వీళ్ళు వెళ్ళి అంటారంట, నేరస్థాపన చేసే దినమందు మాకు ఎందుకు అలా చేసావు, ఆమెకి ఇలా చేసావు, ఈమెకి ఇలా చేసావు అని దేని మీదే అత్తని ఎందులో ఎత్తారు, అభండాలు ఎత్తారంట వాళ్ళు. ఆయన మీద ఎంచుకుని అంత తెలివితో కూడా దేవుడు అండు, ఆయన చాలా తెలివైనవాడు. నిప్పులు నేను ఎత్తి మీద పెడతాప, ఆయన ఎత్తి పెట్టుకోడు. దేవుడు చాలా తెలివైనవాడు. నీ బరువు నీ మీద పెట్టేస్తాడు. బిలాం అన్నాడు, వెళ్తాన్నాడు, ఓకే నీ ఇష్టం కానీ అన్నాడు. బలవం చేయలేదండి ఆయన. బట్ వెళ్ళొద్దు అని చెప్పిన మాట మొదటి దైవ నిర్ణయము. వెళ్ళు అనేది అనుమతి చిత్తము అని విభజించడం జరిగిందండి అక్కడ. కాబట్టి దేవుడు వదిలేశాడంటే అర్థం ఏంటంటే వారు దేవుని వాక్య న్యాయ విధానాలను తప్పిపోయారు అని అర్థం అన్నమాట. అంటే దేవుని వాక్య ప్రకారంగా వెళ్ళవలసిన వ్యక్తి దేని వద్దన్న బలవంతికి వెళ్తాడంటే అర్థం ఏంటంటే ఇక వారు దాన్ని నిర్ణయించబడ్డారని వాళ్ళు. కాబట్టి ఇక్కడ దేవుడు తన వాక్యంతో నిలబడి ఉన్నాడు.
దేవుడు విత్ వర్డ్, వాక్యముతో నిలబడి ఉన్నాడు. తన వాక్యముతోనే ప్రజలతో సంభాషిస్తున్నాడు. ఎప్పటికీ దేవుడు తన వాక్యంలో కూర్చున్నాడు అంటాడు ప్రవక్త. అక్కడి నుంచి అందులోంచే పొదుగుతున్నాడంట ఆయన. ఏం మాట్లాడాలన్నా, ఏ ఆశీర్వాదం ఇవ్వాలన్నా, ఏ తీర్పు ఇవ్వాలన్నా ఆ వాక్యంలోంచి రావాల్సి ఉందండి. సో అందుకే మనకి వాక్యం చాలా ప్రాముఖ్యమైనదండి. వాక్యాన్ని ఎక్కువ ప్రేమించండి, ఎక్కువ చదవండి, వాక్యంతో ఎక్కువ సహవాసం చేయండి. 4వ ఆధారం చూసాం అక్కడ, అంటే దేవుని తట్టు తిరగటం, హృదయంలో యేసుక్రీస్తు దేవుని కుమారుని ఒప్పుకుంటాం. ఇక 5వది రోమపత్రిక 6:6 ప్రకారంగా ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువేయబడిన వారు బాప్తిసం పొందాలని చాలా స్పష్టంగా చెప్పబడిందండి. ఇక్కడ ఏముంది? 6:6లో ప్రాచీన స్వభావము ఆయనతో కూడా. నవీన స్వభావం, ప్రాచీన స్వభావమా? నవీన స్వభావం కాదు, ప్రాచీన స్వభావం అంటే పాత స్వభావము. ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువేయబడేవాడు. అలా ఈ కార్యాలు అంటే 5 కార్యాలు జరగాలి. బాప్తిసం పొందడానికి వచ్చే వ్యక్తికి మారు మనసు, పాప క్షమాపణ ఒప్పుకోలు, అంటే తమ పాపాలు తామే ఒప్పుకోవాలి, హృదయంలో నోటితో ఒప్పుకోవాలి, దేవుని తోటి తిరగాలి, క్రీస్తు దేవుని కుమారుని ఒప్పుకోవాలి, ప్రాచీన స్వభావము సిలువతో యేసుతో సిలువేయబడాలి. ఈ 5 జరగకుండా బాప్తీసాలు ఇవ్వకూడదు, బాప్తీసాలు వ్యక్తి తీసుకోకూడదు. ఇచ్చేస్తున్నారు, తీసేసుకుంటున్నారు. మరి దేవుడు ఇంకా తన వాక్యంతో నిలబడతాయి. ఎన్ని బాప్తీసాలు అయిపోయినా, ఎంతమందికి మనం ఇచ్చేసినా, ఎంతమంది తీసుకున్నా, దేవుడు వాళ్ళందరినీ తీసుకొచ్చేది ఎక్కడికంటే ఇదిగో ఇక్కడికి తీసుకొస్తాడు. మళ్ళీ ఇక్కడ దీంతో సమాధానం చెప్పుకోవాలి, అంటే దాన్ని ఏమంటారు, ఎక్స్ప్లెనేషన్ చేసుకోవాలి. అంటే నీ అంత నువ్వే ఇక్కడ దానికి అప్పగించుకోవాలి, అంటే లెక్క చెప్పుకోవాలి. దానికి పౌలు చాలా స్పష్టంగా ఒక మాట పలికాడండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 13వ వచనంలో చాలా స్పష్టంగా చెప్పాడు. చూడండి, మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదియు, అంటే అన్నీ కనబడుతున్నాయి, మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తము మరుగులేక తేటగా ఉంది అన్నాడండి. అంటే లెక్క చెప్పవలసిన అవసరం కూడా ఉందంటండి. ఏ విషయంలో? బాప్తిసం విషయంలోనండి. అంటే దేవుడు ప్రతి అంశాన్ని, ప్రతి సబ్జెక్ట్ని విభజించి దేవుడు ప్రతి వారికి తీర్పు తెచ్చినే ఉన్నాడండి. సో ఇది మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ 4వ పాయింట్, బాప్తిసం ఎందుకు తీసుకోవాలి? బాప్తిసం ఎందుకు తీసుకోవాలి? 4వ పాయింట్ రాసుకోండి, మర్చిపోకండి. దీనికి 8 కారణాలు ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయండి? బాప్తిసం ఎందుకు తీసుకోవాలని దానికి 8 కారణాలు ఉన్నాయండి. 8 కారణాలు తెలుసుకోకుండా బాప్తిసం ఎందుకు తీసుకున్నావు అనే దానికి అర్థం తెలియాలి మనిషికి అండి. ఎవరినైనా పోయి నువ్వు బాప్తిసం ఎందుకు తీసుకున్నావు అంటే, బైబిల్లో పాస్టర్ చెప్పారు నమ్మి బాప్తిసం పొందేవాడు, అదొకటే తెలుసు, అదొక్కడ మాత్రం కొట్టింపిండి అందరికీ, మిగతాన్ని వదిలిపెట్టేశారండి. కానీ దేవుడు పాత నిబంధనలో గొర్రె పిల్లలు తినాలంటే కన్ను, ముక్కు, చెవి ఏదో వచ్చినా తినేయాలంట. గొర్రె పిల్ల మాంసం మీద వచ్చినప్పుడు కన్ను వచ్చినా, కాలు వచ్చినా, ముక్కు వచ్చినా, కిడ్నీ వచ్చినా, ఏమొచ్చినా మొత్తం తినేయాలంట. నాకు కుదరదు, నాకు కన్ను కుదరదు, నాకు మెదడు కుదరదు, నాకు అది కుదరదు, నాకు తలకాయ కుదరదు, నాకు తోక కుదరదు, లేదు ఏదో వచ్చినా తినేయాలంట. చేతికి వస్తే తినేయాలంటండి. భౌతికంగా మనకి ఇష్టం లేకపోవచ్చు ఇక్కడ, కానీ వాక్య విషయంలో మాత్రం ఇష్టం లేకపోతే తినేయాలండి. కొంతమంది తలకాయ మాంసం ఇష్టం ఉండదు, కొంతమంది తోక మాంసం ఇష్టం ఉండదు, కొంతమంది నడిమే కావాలి, నడిముక్క మాత్రం కావాలి, మధ్య ముక్క కావాలి. కొందరు కాళ్ళు ఇష్టం, కొందరు కాళ్ళు ఇష్టం ఉండదు, కొందరికి తోడ ఇష్టం, కొందరికేమో చికెన్ చెస్ట్ ఇష్టం, కొందరు లోపల ఉండే మెత్తన మాంసం ఇష్టం, కొందరికేమో అయితే కందరకాయలు ఇష్టం, కొందరు కందదుంప ఇష్టం. ఇలా ఎలాగైనా ఇక్కడ బతికి వచ్చేయండి, పర్లేదు, ఎవడు అడిగేవాళ్ళేడు. ఆయన అంటాడు నాకు పలానా కూర ఇష్టము, నా భార్యకి ఆ కూర ఇష్టం లేదు, అయినా సరే దాని విషయంలో ఏం పట్టించుకుని అంటాడండి. అది నో ప్రాబ్లం. కానీ ఇంట్లో మాత్రం వెజిటేరియన్ వచ్చినా, నాన్ వెజ్ వచ్చినా, కన్ను వచ్చినా, ముక్కు వచ్చినా, ఎలాంటి సబ్జెక్ట్ వచ్చినా మనుషుడు తినవలసిందే. దేవుడికి స్తోత్రం కలిగాక. నాకు కుదరదండి, మా సంఘం బోధించలేదండి, మేము ఎలా తీసుకోమండి అంటే కనుక కుదరదండి. దేవుడు కూడా కుదరదని చెప్పేస్తాడు. ఎందుకంటే ఇది సంఘం యొక్క బోధ కాదు,
పైనుంచి వచ్చిన బైబిల్ బోధ అనమాట అండి. దేవునికి స్తోత్రం కలిగాక. ఎన్ని కారణాలు చెప్పానండి ఇక్కడ? 8 కారణాలు అని చెప్పాను. బాప్టిజం ఎందుకు తీసుకోవాలని అనుకో 8 కారణాలు. ఒకటి రాసుకోవచ్చు, రికార్డింగ్ ది బైబిల్ ప్రకారంగా స్టడీ చేస్తున్నాం మనం. బైబిల్ ప్రకారంగా ప్రతిదీ ఆధారంతో చేస్తున్నాం. అపోస్తలుల కార్య గ్రంథం 2:35 ప్రకారంగా పాప క్షమాపణ కొరకు ఎందుకు తీసుకోవాలి. ఒకడు బాప్టిజం పొందినాడంటే అడగాలి, అతను ఎందుకు తీసుకున్నావు అంటే టక్క చెప్పాలి. అతడు ఇది ఒకటి కాదు, ఎక్కువ చెప్పాలి, లేఖన ప్రకారం చెప్పాలి. ఎరుగు ఉండాలి ఖచ్చితంగా వ్యక్తి. తీసుకోవడానికి వచ్చిన వ్యక్తికి ఈ కాపరిలక ఈ సేవకుడు కూర్చోబెట్టి ఆ విషయాలను చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్పాలి, వివరించాలి, వాళ్ళకి అర్థం కావాలి, వారు కూడా దాన్ని అర్థంతోనే తీసుకోవాలి. ఎక్కువ శాతం అసలు మారు మనసు బాప్తిస్మం గురించి అవగాహన లేకుండా ఇచ్చేస్తున్నారు. అవగాహన లేకుండా ఎక్కువ మంది తీసుకుంటున్నారండి. అలా క్రైస్తత్వం పెరిగిపోయిందండి, పెరిగిపోయింది. నెంబర్ 1 అపోస్తలుల కార్యం 2:35 ప్రకారం పాపక్షమాపణ కొరకు. తర్వాత 2:35 ప్రకారంగా అదే పరిశుద్ధాత్మను వరం పొందుట కొరకట. పరిశుద్ధాత్మను వరం పొందుట కొరకు చెప్పాడు పేతురు గారు. పాపక్షమాపణ బాప్తిస్మం పొందిన తర్వాత బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి సార్? పరిశుద్ధాత్మనే వరం పొందడానికే బాప్తిస్మం తీసుకోవాలంటాడు. రెండో కారణం అది. మూడో కారణం చెప్తాను. అపోస్తలుల కార్య గ్రంథం 4:12 ప్రకారంగా రక్షణ కొరకు తీసుకోవాలి. ఇంకా చెప్పాలంటే నమ్మి బాప్తిస్మం పొందేవాడు రక్షణ కొరకు తీసుకోవాలి. ఆ వాక్యం ఒకటే తీసుకొస్తుంది, పర్యాయపదం రక్షణ కొరకండి. 4వది అపోస్తలుల కార్య గ్రంథం 10:40 ప్రకారముగా ఆజ్ఞను నెరవేర్చడం కొరకు తీసుకోవాలి. ఎందుకు? బాప్తిస్మం అనేది ఒక ఆజ్ఞ. ఆజ్ఞను నెరవేర్చడం కొరకు తీసుకోవాలి. అంశం ఏంటి? బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి అనే దానికి 8 కారణాలు. 1 పాపక్షమాపణ కొరకు, 2 పరిశుద్ధాత్మ వరము కొరకు, 3 రక్షణ కొరకు, 4వది ఆజ్ఞను నెరవేర్చడం కొరకు. 5వ చెప్తున్నాను. అపోస్తలుల కార్య గ్రంథమే 22:16 ప్రకారంగా నీ పాపములను కడిగి వేసుకున్నట్టుకు తీసుకోవాలట. అపోస్తలుల కార్య గ్రంథము 22:16 ప్రకారంగా నీ పాపములను కడిగి వేసుకున్నట్టుకు తీసుకోవాలట. ఇక 6వది రోమపత్రిక 6:3-4 అంటే 6:3-4 మనము ఆయన మరణములో పాలు పొందుట కొరకు బాప్తిస్మం తీసుకోవాలి. ఇకపోతే 7 మొదటి కొరింథీ పత్రిక 6:11 దేవుని ఆత్మయందు కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడి కొరకు తీసుకోవాలండి. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 6:11 దేవుని ఆత్మయందు కడగబడి 1 కారణం, పరిశుద్ధపరచబట్టుకు 2 నీతిమంతులుగా తీర్చబట్టు. అంటే బాప్తిస్మం తీసుకుంటే నీతిమంతులుగా అయిపోతామా? ఖచ్చితంగా అవుతాం. బాప్తిస్మం ద్వారా నీతిమంతులు అవుతారు వాళ్ళు, ఇక పరిశుద్ధపరచబడతారు వాళ్ళు, అంతేగా దేవుని ఆత్మచేత కడగబడతారు వాళ్ళు. ఇకపోతే ఆఖరి 8వ కారణం గలతీ పత్రిక 3:27 ప్రకారముగా క్రీస్తును ధరించుటకు తీసుకోవాలండి. పౌలు ఏమన్నాడంటే 3:27 ప్రకారముగా క్రీస్తును ధరించుటకు తీసుకోవాలట. అది ఇప్పుడు ఎప్పటి బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి? 8 కారణాలు ఉన్నాయి. అందుకే బైబిల్ స్టడీకి వచ్చినప్పుడు పెన్ను పుస్తకం తెచ్చుకోవాలండి. అందుకే బైబిల్ తెచ్చుకుని ఒప్పించుకు వచ్చేది కాదు. ఖచ్చితంగా ఈ నేటి భక్తి పరులకి ఏమన్నా ఒక బ్యాగ్ ఉండాలి. మీకు ఉంటుంది తప్పు ఉంటుంది, తప్పులు మేము అనకూడదు, లేవు చెప్తానండి. బ్యాగ్లో ఇవ్వబడవు సంఘానికి, ఏమండి సంఘ నిధులు లేవు, అంచేత మీరు తెచ్చుకోవాలి. ఏ పెన్నో పుస్తకం అంత బ్యాగ్లో మాత్రం ఇవ్వలేమండి. సో కాబట్టి మీరు అడగనుకోండి, అయినాక చెప్తామండి. ఆశించకుండా మీ పెన్ను మీ పుస్తకం తెచ్చుకోవాలి పద్ధతిగా. ఖచ్చితంగా మీ బ్యాగులో బైబిలు, ఒక పాటల పుస్తకము, ఒక పెన్ను, ఒక పక్కన పుస్తకంలో పేపర్ లాగేటప్పుడు మాపేసి ఎంతసేపు ప్రతి మంగళవారం ప్రతి బుధవారం ఒక పేపర్ అవ్వా, ఒక మొక్కెత్తావా రాసుకుంటాను. ఈ అలవాటుకి మానేయండి, జీవితం మార్చుకోండి. ఒక 10 రూపాయలు పుస్తకం కొనుక్కోగలవు, బతకం మా సోదరి తెస్తుందని లేదు. ఖచ్చితంగా బైబిల్, పాటల పుస్తకం, ఒక పెన్ను, ఏమండి ఒక పుస్తకం
ఖచ్చితంగా బుధవారం మీరు తెచ్చుకోవాలి. మస్ట్ అండ్ షుడ్. మనం క్లాస్లో ఉన్నాం విద్యార్థులు. ఇంకా చెప్పాలంటే మనం ఐస్టైన్ వల్లే కొత్త సంగతులు ఉంటే ఇష్టపడతా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలిగాక. సో నెక్స్ట్ ఎక్కడికి వచ్చాం మళ్ళీ 5వది బాప్తిస్మం యొక్క ఉద్దేశం కూడా తెలుసుకోవాలండి. 5వ పాయింట్ బాప్తిస్మం యొక్క ఉద్దేశం. వాట్ ఈస్ ద పర్పస్ బాప్తిస్మం? చూసినట్లయితే దీనిలో మూడు విషయాలు ఉన్నాయన్నమాట. బాప్తిస్మం యొక్క ఉద్దేశానికి సమాధానం 3 సమాధానాలు ఉన్నాయండి. ఎవరైనా అడిగితే బాప్తిస్మం యొక్క ఉద్దేశం ఏంటి అని మిమ్మల్ని అడిగితే మీరు చెప్పేయాలి, టకటగా చెప్పేయాలి. అంతేకాని బాప్తిస్మం ఉద్దేశం అంటే ఉండండి మా పాస్టర్ ఫోన్ చేస్తానండి, పాస్టర్ అండి బాప్తిస్మం గురించి ఉద్దేశం ఏం చెప్తారు మీరు అని అనుకోండి. మీ పరువు పోయి, నా పరువు పోయి, సంఘం పరువు పోయి, ఆఖరి దేవుని పరువు తీసేస్తారు అక్కడ. అంటే ఇంత కొత్తగా రావట్లేదు కదా సంఘానికి, మీరు ఎప్పటి నుంచో వస్తున్నప్పుడు టక బైబిల్ తీసి ఈ 3 చూపించే విద్యార్థి స్థాయి మీది. చెప్పాలంటే మీరు ఇంకా చిన్నపిల్లలు కాదు, మీరు పసిపిల్లలు కాదు, పంచేంద్రులు బాగా పనిచేసినటువంటి పెద్దవారు అయిపోయారు ఆత్మీయంగా. ఒకసారి దాని గురించి కూడా ఒక వాక్యం ఎబ్రీ పత్రికలో రాయబడి ఉంది. ఇగో ఇక్కడే ఉంది, నేను తీసే ఉంది ఆల్రెడీ. 5వ అధ్యాయం 5:13 ఉందండి. ఇందాక 4 చదివి చూసిపెట్టేసాం కదా, అక్కడ ఉండిపోయిందండి. చదువుదాం. మరియు ఇక్కడే ఉన్నాడట, పాలు త్రాగు ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్య విషయంలో ఇప్పుడు మీకు బాప్తీసం గురించిన అనుభవ జ్ఞానం ఉండాలి. మిగతా విషయాలు వస్తే అంశాలు వేరే విషయాలు. టోటల్గా మనం ఒక అంశం ఏంటంటే బాప్తిస్మం. ఈ బాప్తిజం గురించి అన్ని కోణాల్లో వాక్యం నుంచి మనం చూస్తున్నామండి. ఇక దీనిపై ఒక గ్రిప్ వచ్చిన తర్వాత, పూర్తి గ్రిప్ వచ్చిన తర్వాత, మీరు రాసుకున్న తర్వాత, ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ తిరిగేస్తుంటే అది మీ మైండ్లో బాగా కూర్చుండిపోద్దండి. మీరు విన్న తర్వాత రికార్డ్ చేసుకుని విన్నా గుర్తుండిపోద్ది, లేదా అంటే మీరు మొబైల్ రికార్డ్ చేసుకుని మళ్ళీ దాన్ని జాగ్రత్తగా వింటుంటే గుర్తుండిపోద్ది 10 సారి. లేదా మీరు రాసుకుని మళ్ళీ చదువుతూ ఉంటుంటే ఇక మీకు బాగా గుర్తుండిపోద్ది, టకా చెప్పవచ్చు మనకి. అప్పుడు మీరు ఎలాంటి వారు? నీతి వాక్య విషయంలో అనుభవం గలవారు అయిపోతారు. కానీ ఇక్కడే ఉన్నాడు మీరు పాలు త్రాగుతున్న వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే కనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు. ఇప్పుడు అనుభవం గలవారుగా మీరు తయారవ్వాలా? ఇంకా ఎంతసేపు చెప్పినా అనుభవం లేని వారు ఉండాలంటే మీరు శిశువు అయిపోతారు. అప్పుడు అంటే ఇక పాలే తాగుతారు. మీకు బలమైన ఆహారం పెట్టినా మీరు అరుపుకోలేరు అన్నమాట, ఉంచుకోలేరు, కక్కేసుకుంటారు. చిన్నపిల్లడు పాలు పెడితే అరుగుతాయి, కానీ చిన్నపిల్లడు మాంసం పెడితే అరగదు. ఇప్పుడు ఆత్మీయంగా మీరు కూడా చిన్నపిల్లలుగా ఉంటే కనుక ఇవి పనిచేయవు, మీరు ఉండవు, నిలబడవండి. అది కానీ నిలబడాలంటే ఖచ్చితంగా నీతి వాక్య విషయంలో అనుభవం గలవారై ఉండాలి. అంటే మీరు ఎదగాలి. మీరు ఎదిగాము అంటే వయసు గురించి చెప్పలేను, నేను ఆత్మీయ ఎదుగుదలకు వచ్చి చెప్తాను. అప్పుడప్పుడు చెప్తాను కదా, మరుగుంజలు అని. నేను ఎంత పొడుగున్నా కూడా మన చర్చలో మరుగుంజలు ఉన్నారండి. 6 అడుగుల అజయన్ బాబుడైనా అండి, 5 అడుగుల అజయన్ బాబుడైనా, 4 అడుగుల మహానుభావురాలైనా ఏమండి, వాళ్ళు ఇంకా మరుగుంజలే ఆత్మీయంగా, ఎదగలే అసలు వాళ్ళు. ఇలాంటి విషయాల్లో నీతి వాక్య విషయంలో ఇదొక అనుభవం తెచ్చుకోవాలి మీరు. బాప్తిజం విషయంలో పూర్తి అవగాహన. అంటే ఈ విషయాలు చాలా జాగ్రత్తగా సంఘానికి చెప్తున్నాను. ఎందుకంటే మీకు చెప్పగలిగితే మీరు 10 మంది చెప్పగలిగే అవకాశం ఉందండి. సో మీలోంచి బయటికి వెళ్ళాలి, సువార్త వెళ్ళాలి. ఎప్పుడు బైబిల్లో చూడండి, సువార్త సంఘము ద్వారానే వెళ్తుంది, వ్యక్తిగతం కాదు, సమూహముగా వెళ్తుంది. వాళ్ళు సమూహంగా కూడుకున్నారు, సమూహంగా సువార్త చెప్పారు, సమూహంగా వాక్యం తీసుకొచ్చారు, సమూహంగానే ప్రజలు అప్పటికి వచ్చారండి. ఈ విధానంలోకి సంఘం వచ్చినట్లయితే మన గోడలు పగలగొట్టి ఈ కథలండి మనం ఇంకా పెంచుకోవాలి సంఘానండి. మనం సరిగా ఎరిగితే అంటే మన నీతి వాక్యంలో అనుమగలవరైతే. సో ఇది చూద్దాం, ఈ పాయింట్కి వచ్చేద్దాం. దీంతో మనం ఉంచుకోవచ్చు. లేక ఇంకొక పాయింట్ కూడా ఉంది, అక్కడికి వచ్చేస్తాను. బాప్తిజం యొక్క ముఖ్య ఉద్దేశాలు చూడండి. బాప్తిజం యొక్క ఉద్దేశాలు ఏమిటి? 1 మత్తయి సువార్త 3:15 ప్రకారంగా దేవుని నీతి నెరవేర్చుటంటండి. బాప్తిజం యొక్క ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం 3 ఉన్నాయి. మత్తయి 3:15 ప్రకారంగా దేవుని నీతి నెరవేర్చుట. ఎందుకని
అక్కడ ఏం వాక్యం అని చూసారా? బాప్తిమిచ్చే యోహాను సరిగ్గా అక్కడ ఎక్కడున్నాడు? ఆయన నీళ్ళలో ఉన్నాడండి. యేసు ప్రభువు వస్తున్నారు. ఆయన ఏమనుకోండంటే, అయ్యా అసలు నేను మీకు ఇవ్వటం ఏంటి ఆయన, నీ చేతనే పొందాలి బాప్తిసం అని ఫీల్ అవుతున్నాడు. ఎవరు? తనని తగ్గించుకున్నాడు అక్కడ. నువ్వు నాకు ఇవ్వాలి ప్రభు, నేను నీకు ఇవ్వటం ఏంటంటే ఆయన ఒక మాట చెప్పాడు, నీతి యావత్తు ఎలాగ తగ్గి ఉన్నది అన్నాడు. అలా ఇక్కడ చూడండి వాక్యం 3:16-15లో దేవి నీతిని నెరవేర్చుట అన్నమాట. పాయింట్ కూడా రాసి పెట్టుకోండి. మార్కు సువార్త 2వ ఆధారం 16:16 దేవుని ఆజ్ఞను నెరవేర్చుట. ఇక ఆఖరిది లూకా సువార్త 7:30 దేవుని సంకల్పమును నెరవేర్చుట. ఎందుకని? మత్తయి 3:15 దేవుని నీతిని నెరవేర్చుచున్నది బాప్తిస్మ యొక్క ఉద్దేశం. బాప్తిస్మ యొక్క ఉద్దేశం దేవుని నీతిని నెరవేర్చుచున్నది. మార్కు సువార్త 16:16 బాప్తిస్మము దేవుని ఆజ్ఞను నెరవేర్చుచున్నది. లూకా సువార్త 7:30లో జరిగిన సంఘటన ఏంటంటే, బాప్తిమిచ్చేవాను బాప్తిస్మలు ఇస్తామన్నాడు. అందరూ పొందుతున్నారు, కానీ శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మోపదేశకులు మాత్రం దాన్ని నిరాకరించారని బైబిల్లో ఉందండి. అది చదవండి ఒకసారి. అది కూడా మీరు పట్టుండదు, దాన్ని మీరు పట్టు రావాలి. లూకా 7:30 ధర్మశాస్త్ర పరిసయ్యులను, ధర్మశాస్త్ర ఉపదేశకులను చూడండి. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అనుకుంటున్నారు మీరు? వీళ్ళు ఆర్ఎస్ఎస్లు, భజన గుదలు కాదండి, వీళ్ళు అన్యులు కాదండి. వీళ్ళు ధర్మశాస్త్ర ఉపదేశం చేసే ఉపదేశకులండి. వీళ్ళు అంటే స్పీకర్స్, ఉపదేశకులు, ఉపదేశించేటువంటి వారు. దేని ఉపదేశిస్తున్నారు? వాళ్ళు ధర్మశాస్త్రాన్ని ఉపదేశిస్తున్నారు. అంటే ధర్మశాస్త్రం కూడా ఉపదేశించాలంటే వాడు పెద్దగా బాగా ట్రైనింగ్ పొందాలి, బాగా నేర్చుకోవాలి. పైగా 40వ సంవత్సరం నుంచి అతడు బాగా నలగొట్టబడి అన్నీ త్యాగం చేసుకొని అప్పుడు అతడు యాజకత్వలోకి వచ్చి శాస్త్రిగా వచ్చి అతడు వాక్యాన్ని బోధించాలండి. ప్రవీణుడే ఉండాలి దాంట్లో. ధర్మశాస్త్రం కోసం బలులు, అర్పణలు, కార్యక్రమాలు, అర్చనాతారాలు ఇవన్నీ ఎరిగి ఉండాలి అతడు. ఎలాంటి బలులు ఎలా అర్పించాలో, 2 గోవులు 2 మేకలు ఎందుకో బలులు అర్పణలు ఏంటో ఇవన్నీ చెప్పాలి. పాపరార్థ బలులు, ఈ బలు 5 రకాల బలులు ఉన్నాయి. ఆ బలులన్నిటిని వారితో ఎరిగి ఉండాలి అతడు. సో ఈ ధర్మోపదేశకుడు దాన్ని కాదంటున్నాడు. పరిసయ్యుడంటే పక్క భక్తుపడు అన్నమాట, వాడు కూడా కాదంటున్నాడు. దాన్ని ఏమైందంటే దేవుని సంకల్పంను వారు నిరాకరించేది. అంటే బాప్తిసం అనేది ఏంటంటే ఉద్దేశం ఏంటంటే, తీసుకుంటే ఉద్దేశం ఏంటంటే దేవుని సంకల్పం నెరవేర్చుట. ఇప్పుడు మీరు బాప్తిసం పొందారండి, మీరు దేవుని నీతి నెరవేర్చారు, దేవుని ఆజ్ఞను పాటించారు, దేవుని సంకల్పాన్ని ధరించారు. మీరు చెప్పాలంటే ఈ 3 ఆధారాలు ఉంటాయి అన్నమాట. అందుకే బైబిల్ చెప్తుంది, పరిసయ్యులను, ధర్మశాస్త్ర ఉపదేశకులు అతని చేత బాప్తిసం పొందక తమ విషయమే దేవుని సంకల్పను నిరాకరించి. అంటే ఎవరైతే బాప్తిసం తీసుకోరో వారు దేవుని ఆజ్ఞను మీరుతున్నట్టు, దేవుని నీతిని మీరుతున్నట్టు, దేవుని సంకల్పం నిరాకరించినట్టుగా ముద్రయబడుతున్నాడు వాళ్ళకి. సో ఇక ఆఖరి పాయింట్కి వచ్చేస్తాను. ఈసారికి ఈ రోజుకి ఇది చివరి సబ్జెక్టు, బైబిల్లో లేని బాప్తిసాలు. ఇంకా బైబిల్లో లేని బాప్తిసం, బైబిల్ ఇది మనకి ఇంకా అవసరం లేదు కదా, అవసరంలే. కానీ బయట ఏం జరుగుతుందో మీకు తెలియాలి. దీంట్లో 8 రకాలు ఉన్నాయండి. నాకు తెలిసినట్లు 8 రకాలు ఉన్నాయి. మరి తర్వాత మీరు పోగు చేసుకోండి బయట నుంచి. నెంబర్ 1, దీనికి బైబిల్ ఆధారం లేదు. ఇప్పుడు దాకా బైబిల్ ఆధారం చూపించాను. దీనికి నన్ను అడిగితే నాకైతే అక్కడ తెలియదు, మీకైతే తెలిస్తే నేను చెప్పండి. నెంబర్ 1, జెండా కింద దురుట బాప్తిసం. చాలాసార్లు చెప్పుకున్నాం మనం. లోకంలో రక్షణ ఆర్మీ, సాల్వేషన్ ఆర్మీ ఒక గ్రూప్ ఉందన్నమాట, రక్షణ సైన్యం అని. చక్క వైట్ డ్రెస్ వేసుకొని 2 లాకర్లు పెట్టుకొని వాళ్ళు ఏదో కెప్టెన్లాగా ఈ వార్డులోనూ అక్కడ పనిచేసినట్టుగా ఒక డ్రెస్, మళ్ళీ టోపీ, వాళ్ళకి అసలు ఇలాంటి సేవ, ఈ డ్రెస్ కోడ్ ఏంటో నాకు ఇంతవరకు అర్థం కాలేదండి. సాల్వేషన్ ఆర్మీ, రక్షణ సైన్యం అని చెప్పేసి వాళ్ళు ఏమంటారు, జెండా పైకెడితే ఆ జెండా కింద దూరితే, జెండా నీడ పడితే బాప్తిసం పొందినట్టు అని చెప్పి నిర్ధారణ చేసుకొచ్చారు. జెండా కింద దూరితే బాప్తిసం పొందే ఆ ప్రక్రియ మనకి బైబిల్లో ఎక్కడా కనిపించదండి.
కానీ మోషేని బట్టి వారు సముద్రములోను మేఘములోను పొందడం రాయబడిందండి. కానీ ఆ రెండు ఉన్నాయి, కానీ దీనికి ఆధారం లేదు బైబిల్లో. ఏది? జెండాపై కపిరాజు, దాని కింద దూరితే బాప్తీసాలు. అంటే వాళ్ళు ఎలాగా పెట్టేసుకున్నా, ఇష్టాలు చేసుకున్నా, సంఘానికి సొంత బోధ, సంఘానికి సొంత సిద్ధాంతాలు ఉన్నాయి. సో నెంబర్ 1 అది. నెంబర్ 2, కొందరు చిలకని బాప్తీసం ఇస్తున్నారు. ఈ చిలకని బాప్తీసం గురించి చెప్పాలంటే కొన్ని పేర్లు చెప్పాలి తప్పదు. దాంట్లో రోమన్ క్యాథలిక్ మొట్టమొదటి స్థానం అండి. దాని నుంచి బయటకు వచ్చినటువంటి దాని యొక్క మొదటి కుమార్తె, పెద్ద కుమార్తె మార్టిన్ లూథర్ సంఘం. ఇక రెండో కుమార్తె బైబిల్ మిషన్ అంటండి. వీళ్ళు కుమార్తెలే. తల్లి చేసిన పనులే పిల్లలు చేస్తున్నాయండి. సామెత ఉంది కదా, తల్లి వెళ్ళి చేని వేస్తే పిల్లలు వెళ్ళి కంచి మేయన అని. తల్లిని వెంబడించేవాళ్ళు, వీళ్ళు ఆ తల్లిని వెంబడిస్తున్నారు. మనం యెరూషలేము యొక్క తల్లిని వెంబడిస్తున్నామండి. పైన యెరూషలేముని వెంబడిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి చిల్డ్రన్ బాప్తిజం అనేది రోమన్ క్యాథలికులు ప్రారంభించారు. చిన్నపిల్లలు ముంచి చచ్చిపోతారని చెప్పి చిన్నపిల్లలు తీసుకొచ్చి నీళ్లు, ఆ పల్లెంలో నీళ్ళు వేసి, ఆ పల్లెంలో నీళ్ళు పోసి దోసుల కింద తండ్రి యొక్క పిత పుత్ర పవిత్రాత్మ అని చెప్పి మొదలుపెట్టారు. దాన్ని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామని చెప్పి తీసుకొచ్చారు. అలా అక్కడి నుంచి మొదలైన ఆ చిల్డ్రన్ బాప్తిజం అనేది అన్ని చోట్ల, అంటే కొన్ని సంఘాలు అయితే చేస్తున్నాయన్నమాట. కొన్ని సంఘాలు కనివిప్పు కలిగి, అయ్యో చిల్డ్రన్ బాప్తిజం కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు వెళ్ళి నీళ్ళలో ములుగుతున్నారు. తండ్రి యొక్కయు కుమారు యొక్కయు పరిశుద్ధాత్మ బాప్తిజం. వీళ్ళేదో అది తప్పు అని చెప్పి ఇంకో పెద్ద తప్పు చేస్తారు మళ్ళీ. అంటే అది తప్పు అని చెప్పి వీళ్ళు కరెక్షన్ చేసి అనుకుంటున్నారు తప్ప వీళ్ళు అసలు ఇంకో తప్పు చేస్తున్నారు. అది మనం నెక్స్ట్ సెక్షన్లో వస్తుంది ఆ కార్యాన్ని. సో ఇక్కడ చూడండి, మనం ఏంటి చిల్డ్రన్ బాప్తిజం. అసలు బైబిల్లో ఎప్పుడు కూడా బాప్తిజం ఇచ్చేటువంటి సమయం వచ్చినప్పుడు బైబిల్లో స్త్రీ పురుషులు అని రాయబడిందండి. దానికి లేఖనం చూపిస్తాను మీకు నేను. అపోస్తలుల కార్య గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనంలో ఉందండి. అయితే పిలుపు దేవుని రాజ్యం గురించి, యేసుక్రీస్తు నామం గురించి సువార్త ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసం పొంది. ఆ పాయింట్ చూడండి, పురుషులు స్త్రీలు. పురుషులని ఎవరిని అంటాం మనము? వయసు వచ్చిన వాళ్ళు అంటామండి. స్త్రీలను ఎవరిని అంటాం? ఇప్పుడు చిన్నపిల్ల పాలు తాగండి, స్త్రీ, ఓ స్త్రీ అంటామా? లోకల్ ఎవడాలు పిలవడండి. పురుషులు అనేది ఒక వయసు వచ్చిన తర్వాత, అంటే వారికి అవయవాలన్నీ బాగా పనిచేసే, నాడులన్నీ బాగా పనిచేసే, కేంద్రాలన్నీ కూడా స్పందించే సమయం వచ్చినప్పుడు వాళ్ళు సంపూర్ణులు అవుతారండి. కాబట్టి ఇక్కడ బైబిల్లో స్త్రీ పురుషులు పొందరు, కానీ పిల్లలు, పసిపిల్లలు, ఏమండి శిశువులు పొందినట్టుగా ఎక్కడా బైబిల్ కనిపించదండి. కానీ చిన్నపిల్లల్ని పాత నిబంధనలను కొత్త నిబంధనలను దేవుని మంది తీసుకొచ్చాడు ప్రతిష్ఠ కార్యక్రమం కోసం. అది బాప్తిజం కాదు, ప్రతిష్ఠ కార్యక్రమం. అదేంటి అండి? కేవలం ప్రతిష్ఠ, దేవునికి మహిమ కలుగాక. కానీ నీళ్ళు తీసుకుని పోయటం కానీ నీళ్ళ ముంచడం కానీ ఆ ప్రక్రియ అక్కడ లేదండి. కేవలం ప్రార్థన చేయటం, ప్రతిష్ఠ చేయటం, ప్రభుకు అప్పగించిన కార్యం అండి అది. ఇంకో కారణం కూడా ఉండేది, చిన్నపిల్లల్ని సున్నత కొరకు తీసుకొచ్చేవారండి మళ్ళీ. అంతే తప్ప చిన్నపిల్లల్ని బాప్తిజం తీసుకొచ్చినట్లుగా మన వాక్యంలో కనిపించదు. ఇది ఎన్నదండి? రెండోది. మూడోది సిలువు గుర్తు బాప్తిజం అంటండి. అంతే, తండ్రి యొక్కయు కుమారుని యొక్క ఆమేన్ బాప్తిజం అయిపోయింది ఆయన. అలా సిలువు గుర్తు బాప్తిజాలు బైబిల్లో లేవు, కొన్ని సంఘాలు ఉన్నాయి. ఇంకోటి ఇసుకలో పాతిపెట్టి బాప్తిజం అంటాడు. ఇది నిజంగానే రియల్గానే అంటే కొంతవరకు గొయ్యి తీసి పేగదా కప్పెట్టి ఇప్పుడు నేను పాతిపెట్టాం, బాప్తిజం అయింది, మేము వాక్యం నెరవేర్చాం అని పైకి వచ్చేస్తారండి. ఒక అడుగు పాతే అయిపోతాడు ఇక, అంతే కదా. బాప్తిజం అంటే అలా తీసుకున్నారు వాళ్ళు, నిజంగా పాతిపెడుతున్నారు నిజంగా తీసుకెళ్ళి. ఇదొకటి. నెక్స్ట్ ఇంకోటి ఉందండి, ఐదోది కూర్చోబెట్టి బిందులతో నీళ్ళు పోయడం బాప్తిజం అండి. అంటే కొండ బాప్తిజం, దీనికి కొండ బాప్తిజం అన్నారండి. బిందులతో పోయేటువంటి కొండ బాప్తిజం.
ఆ బైబిల్ నీళ్ళతోనూ అన్నాడు తప్ప బిందులతోనూ అని చెప్పలేదండి. అంటే ఇక్కడ పూర్తిగా ప్రజలు అపార్థం చేసుకున్నారండి. కొండ బాప్తీసాలు లేకపోతే బిందులు బాప్తీసాలు ఇవ్వటం అండి. డ్రమ్ములు బాప్తీసాలు తెలుసు నాకు. డ్రమ్ములు తీసుకెళ్ళి ముంచేయడం బాప్తీసాలు తెలుసు. నా స్వయంగా నేనే దగ్గర ఉన్నాను అక్కడ. నేను దగ్గర స్వయంగా ఉన్నానండి. ఆయన ఏం చేశాడంటే రెండు డ్రమ్ములు వాటర్ ఫుల్గా నింపేసి ఈయన డ్రమ్ములు దిగాడండి. ఆమెను డ్రమ్ములు ముంచాడు. తండ్రి యొక్క కుమారుని యొక్క బాప్తీసాడు. అంటే నీళ్ళే కదా అంటాడండి. ఈయన నీళ్ళు వేరు, ఆయన నీళ్ళు వేరు, రెండు డ్రమ్ముల్లో. అంటే ఇలా కూడా బాప్తీసాలు ఇచ్చేస్తున్నారండి. బైబిల్లో ఇద్దరు కలిసి నీళ్ళు దిగిన ఉంది కదా, రెండు డ్రమ్ములు దిగినట్లేదు బైబిల్ అక్కడ మనకి. అంటే ఎలాగే ఇచ్చేయచ్చు కదా అని అనుకుంటా తప్ప మానవ తలంపులకి బైబిల్ తలంపులకి చాలా వేరుగా ఉందండి. సో ఇది ఎన్నోది, ఐదోది. ఆరోది చెప్తాను. పాపమే తెలియని చిన్నపిల్లలు బాప్తీసం ఇచ్చేస్తున్నారు. చిన్నపిల్లలకి బాప్తీసాలు అంటే అసలు పాపమే తెలియని వాళ్ళకి 11 లేకపోతే 12 కూడా నిన్న వరకు బాప్తీసం ఇచ్చాడు వెళ్ళిపోతున్నాడు. బాల్య బాప్తీసాలు. ఏడోది, కొందరైతే ఫోన్లోనే బాప్తీసం అంటాడు. ఫోన్లో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తీసం ఇస్తున్నాను అంతే, లేచిపో అన్నాడు. అక్కడెక్కడో స్వస్థ కోసం ప్రాణం చేసి ఉన్నాను తప్ప నేను ఏమండి బాప్తీసాలు కూడా ఫోన్లోనా? ఇవి కూడా ఉన్నాయండి. బయట ఎండోయి బైబిల్ లేవు. అందుకే దానికి ఒక ఆధారం కూడా నేను చూపించలేకపోతున్నాను, లేదు కాబట్టి. తర్వాత 8 లాస్ట్, అగ్ని లాంటి చక్రంలో బాప్తీసం అంటాడు. ఒకడికి ఏమొచ్చిందంటే ఒకడికి ఆలోచన, బైబిల్లో అగ్నితో బాప్తీసం అంటాడు కదా, దాన్ని తీసుకుని ఏం చేశాడంటే బండి చక్రానికి చుట్టి కెసలు పోసి అంటించి దీంట్లో దూకొండని చెప్పాడు అంటాడు. వీళ్ళందరూ ఏమండి తప్పేళ్ళ టైం కుక్కలా దూకుతున్నారట్టు. మీకు అగ్ని బాప్తీసం ఇచ్చేసాడు అంటాడు. వాళ్ళు నమ్మడానికి, దగ్గరగా సత్యం ఉండడానికి, ఈయన చేయడానికి సరిపోయిందండి. కానీ అదే కరెక్ట్ అయి ఉంటే పేతురు, యోహాను వాళ్ళందరూ అలా ఎందుకు ఇవ్వలేదు? అదే కరెక్టే. అగ్ని బాప్తీసం అంటే అలా ఇవ్వాలని వాళ్ళకి తెలియదా? లేదా వారు పొందుకోలే పరిశుద్ధాత్మ? లేదు, వీళ్ళు సొంత అర్థాలు అన్నమాట, సునీత అర్థాలు. సో 8 కారణాలు చెప్పాను. ఇంకా అనేకమైన వారు సొంత విధానంలో కల్పించిన బాప్తీసాలు ఇస్తున్నారు. అసలు ఇలాంటి బాప్తీసాలు బైబిల్ గ్రంథములు ఎక్కడా లేవు. ఈ విధానము వాక్య వ్యతిరేకములు అని చెప్పవచ్చు. ప్రైజ్ ది లార్డ్. నిజ బాప్తీసం బైబిల్లోనే ఉంది. దాన్ని వీరందరూ ప్రక్కకు నెట్టివేసి బైబిల్లో లేని బాప్తీసం ఇచ్చి చాలామందిని చెప్పాలని నరకానికే నడిపిస్తారండి వీళ్ళు. సో కాబట్టి బైబిల్లో లేని బాప్తీసాలు ఇప్పుడు మనం చెప్పుకున్నాం. అంటే ఇవి అసలే మనకు అక్కర్లేదు చెప్పాలంటే, ఇది మన సబ్జెక్ట్ కూడా కాదు. బట్ వీటి గురించి చెప్పుకున్నప్పుడు ఇది కూడా మీకు తెలియవలసిన అవసరం ఉందండి. దేవునికి మహిమ గాక. సో ఇక్కడితో నేను ముగిస్తా ఉన్నాను పేర. ఈ బాప్తీసం అంశాన్ని మనం ఇంకా ధ్యానం చేద్దాం. చాలా స్పష్టంగా కంగారు కాకుండా నిదానంగా అధ్యయనం చేసుకుంటూ అన్ని కోణాల్లో. వచ్చేవారు మీరు పెన్ను పేపరు లేక పెన్ను పుస్తకం తెచ్చుకోండి. ఈ బాప్తీసం గురించి పూర్తిగా రాసుకోండి, తెలుసుకోండి, ధ్యానం చేయండి, పట్టు కలిగి ఉండండి, బయటికి వెళ్ళండి. ఈ నిజమైన బాప్తీసం గురించి వివరించండి. మీ మీద సువార్త భారం ఉంది. దేవుడు దీవించును గాక. లేచి నిలబడతామండి. లేచి నిలబడదాం. అందరూ కూడా చక్కగా అలా లేచి కన్ను మూసుకొని అందరూ ప్రార్థనలోకి పెడదాం. ఎవరు బయటికి వెళ్ళొద్దు, కదలొద్దు.